ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ముఖ్యంగా ఎంసెట్ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. దీంట్లో మీకు అనుకున్న ఒక ర్యాంక్ రాకపోయినా, లేదంటే ఒక బెస్ట్ కాలేజ్‌లో బీటెక్ చేద్దాం అని అనుకుంటుంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ చాయిస్ అన్నమాట. నేను మీ పరంగా కూడా ఒకసారి కొన్ని డౌట్లు మొత్తం ఒకసారి క్లారిఫై చేసి, ఒక ఇంటర్వ్యూ టైప్‌లో ప్లాన్ చేసి మీకైతే చేద్దామని చెప్పి చేయడం జరిగింది. నేను ఇటువంటి వీడియోలు ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నేను అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ముందుకైతే వెళ్తాను. ఇది కూడా అంతే. వీళ్ళు పర్సనల్‌గా 2 ఇయర్స్ నుంచి అయితే తెలుసు. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి కాబట్టే మీకైతే చెప్తున్నాను. అండ్ 4 ఇయర్స్ వరకు వీళ్ళైతే మీతో అయితే ఉంటారన్నమాట. ప్రతీది కూడా చూసుకుంటూ అయితే ఉంటారు. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, లేదంటే జాయిన్ అవుదాం అని అనుకుంటుంటే డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. హలో సార్. హాయ్ వంశీ గారు, బాగున్నారా? బాగున్నాను. మెయిన్గా మనకి ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా సార్ గారు. మనకి మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది ఒక కాలేజీలో మంచి కాలేజీలో ర్యాంక్ రాకపోయినా జాయిన్ అవుదాం అనుకుంటారు. ఆ మంచి కాలేజ్ ఉత్తరాంచల్ నుంచి అయితే వాళ్ళకి చెప్పాను, వీడియో చేస్తాను. వీడియోలో మెయిన్గా అసలు అడ్మిషన్లు ఏంటి, మనకి ప్లేస్మెంట్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒకసారి మీరు డిపార్ట్మెంట్ హెడ్గా మన తెలుగు స్టేట్లో చెప్తారని చెప్పి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని చెప్పి వీడియో వచ్చాను. ఒకసారి చెప్తే వాళ్ళు కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయినాథ్. నేను అసలుకి ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నాను ఈస్టర్న్ వెస్ట్ గోదావరికి. నేను గత 3 ఇయర్స్గా యూనివర్సిటీకి అడ్మిషన్ పార్ట్నర్గా వర్క్ చేస్తాను. మన యూనివర్సిటీకి వచ్చేసరికి ఏంటంటే కంపేర్డ్ టు అదర్ యూనివర్సిటీస్ లాగా కాకుండా మీకు లిమిటెడ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మీకు చాలా కాలేజీలో చూస్తాం వంశీ గారు, సిఎస్సిలో ఏ కోర్స్ ఎక్కువ మంది ఈ సంవత్సరం 2-3 అడిగినా నెక్స్ట్ ఇయర్ పెట్టేస్తుంటారు. మన యూనివర్సిటీ అలా కాదండి. సిఎస్సిలో మనకు ఓన్లీ 4 స్పెషలైజేషన్. 4 స్పెషలైజేషన్స్లో కూడా మనం తీసుకునే ఇంటేక్కి కెపాసిటీ వచ్చేసరికి 240 సీట్స్ పర్ స్పెషలైజేషన్. ఓకే. నాట్ ఓన్లీ ఫర్ ఏ బ్రాంచ్కి అయినా సరే, ఇంజనీరింగ్ ప్రతి బ్రాంచ్కి మనం తీసుకుని 240 నుంచి ఒకళ్ళు వచ్చి మనం తీసుకోమండి. ఎందుకంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ యూనివర్సిటీ అంటే ఎంతమంది తీసుకోవచ్చు, కానీ మన యూనివర్సిటీ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనకున్న ల్యాబ్స్ కానీ, మనకున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఉన్న స్ట్రెంగ్త్కి 240 అనే స్ట్రెంగ్త్కి లిమిటెడ్ అండి ఈ బ్రాంచ్కి. అదే కనుక మనం కావాలనుకుంటే అవుట్ సైడ్ హాస్టల్ తీసుకుని, ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే ఎంతమంది వచ్చి జాయిన్ చేసుకుని లాస్ట్ మినిట్లో లైక్ నవంబర్లో కూడా అడ్మిషన్ తీసుకున్నాను అలా కాదండి. మన అప్లికేషన్ అంటే మోరోవర్ ఏంటంటే ఇంకోటి నేను కన్క్లూడ్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్కి, ఈ మంత్ 5th మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ అప్లికేషన్ లాస్ట్ డేట్ అండి. టు ఫ్రాంక్ యాక్చువల్గా ఏంటంటే మన ఈసారి యాక్చువల్గా మన ఎంసెట్ చాలా లేట్ అవుతుంది వల్ల చాలామంది పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. యాక్చువల్గా కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్ సీట్ వస్తే మనం అక్కడ వేద్దాం, లేదంటే బయటకు వేద్దాం అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ కౌన్సిలింగ్ రిజల్ట్స్ రాకపోవడం వల్ల చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మోరోవర్ ఏంటంటే మనకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మన యూనివర్సిటీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే వంశీ గారు, ఇక్కడ ఎడ్యుకేషన్లో మేజర్ పార్ట్ వచ్చేసరికి అండి ప్రాక్టికల్స్ అండి. మనకి చాలా యూనివర్సిటీస్, చాలా కాలేజెస్ థియరీ తెగ చెప్పేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ థియరీతో పాటు ప్రాక్టికల్స్. మోర్ ఓవర్ ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ ఐఐటి, ఎన్ఐటి, IIITస్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారండి. మీకు అదర్ లైక్ మనకి మన ఫ్యాకల్టీస్ ఎవరిని మీరు చూడొచ్చు, మన పిహెచ్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు, ప్రొఫెసర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ. మోర్ ఓవర్ మనకు స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ మీకు తెలుసు గ్రాడ్యుయేషన్ అంటే రీసెర్చ్, ఎక్కువ పిల్లలు రీసెర్చ్ చేయాలి. మన స్టూడెంట్స్ మేము చూస్తుంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మన స్టూడెంట్ ఆల్రెడీ ఇంటర్న్షిప్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాడు. తను నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాను అన్న స్టూడెంట్కి ఆల్రెడీ తన చేతిలో ఇప్పుడు 3 ఆఫర్స్ ఉన్నాయండి. ఆఫర్ ఒక్కొక్కటి కూడా 20, 30, 40 LPA. తన టార్గెట్ వచ్చేసరికి తను నెక్స్ట్ ఇయర్ పాస్ అయ్యే లైక్ 27కి తను 27 మేకి తను పాస్ అవుట్ అవ్వాలి. కానీ 26 మేకి తన చేతిలో 4 ఆఫర్స్ ఉన్నాయండి. ఏ యూనివర్సిటీస్లో కూడా మీకు ఏం చేస్తానంటే అంటే ఒక ఆఫర్ వస్తే నెక్స్ట్ ప్లేస్మెంట్ పంపించాం. మన యూనివర్సిటీ అట్లే కాదు, మనకి ఆల్మోస్ట్ 1200+ రిక్రూటర్స్ వస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. ఈ 1200+ ప్లేస్ అయ్యి బయటకు వెళ్తారు కదా, కంపల్సరీ ప్లేస్ అయ్యి బయటకు వెళ్తారు. మన ఏదైతే మన సిలబస్ కోర్స్ కరిక్యులం ఏదైతే డిజైన్ అయ్యిందో అది థియరీకి, ప్రాక్టికల్స్కి రెండింటికి సరైన ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఓకే. మరి దీని లొకేషన్ పేరెంట్స్ పరంగా చూసుకుంటే లొకేషన్ ఎక్కడ? దీని పేరెంట్స్ లొకేషన్ చూసుకుంటే మనకి డెహ్రాడూన్, ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని డెహ్రాడూన్ అనే ప్లేస్లో ఉందండి. ఇది ఢిల్లీ నుంచి ఎగ్జాక్ట్గా 240 kilometers. వీ హ్యావ్ ట్రైన్ ఫెసిలిటీ, ఫ్లైట్ ఫెసిలిటీ. అండ్ మనకి ఢిల్లీ నుంచి ఎవ్రీ 30 minutesకి ఒక బస్సు ఉంటుందండి. ఓకే. లైక్ ఎవ్రీ 30 minutesకి బస్సు ఉంటుంది. డైలీ డెహ్రాడూన్కి
ఢిల్లీ టు డెహ్రాడూన్ మనకి 4 to 5 ట్రైన్స్ ఉంటాయి. Okay. మనకి ఇక్కడ నుంచి ఢిల్లీ చూసుకుంటే మనకు ఎక్కడి నుంచి లైక్ రాజమండ్రి, వైజాగ్, విజయవాడ ఎవ్రీడే కంటిన్యూస్గా ట్రైన్స్ ఉంటాయండి. మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మిగిలిన యూనివర్సిటీస్ ట్రాన్స్పోర్టేషన్కి చూస్తే అసలు ఏది దొరకదు లేదు. మోర్ ఓవర్ ఇక్కడ ఎమర్జెన్సీ అయితే మనకి డెహ్రాడూన్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అంటే మన తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఉండొచ్చు? మన తెలుగు స్టూడెంట్స్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మనకి ఈచ్ బ్రాంచ్ స్పెషలైజేషన్ 240 లిమిటెడ్ అని. ఓకే. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ 1200+ అండి. ఓకే. సపోజ్ ఏమైనా పేరెంట్కి మనం చెప్పిన పరంగా కాకుండా అక్కడికి స్టూడెంట్స్ చదువుతున్న స్టూడెంట్స్తో మాట్లాడచ్చు అంటే మీరు ఆ ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్గా మేము అక్కడ చదివే స్టూడెంట్స్ నెంబర్స్ మేము పేరెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఓన్లీ జెంట్స్ మొబైల్ నెంబర్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, అమ్మాయిలు ఎందుకు ఎవరంటే వీళ్ళు అప్పుడు అది మా అమ్మాయిల సేఫ్టీ, అదే మన ఇంట్లో పర్సన్ అయినా మనం ఇవ్వం కాబట్టి అలా ఇవ్వమండి. సార్ ఒక్కటే నేను చెప్పేది, ఇక్కడ మేము చేస్తాం, కాల్ చేస్తాం, మేము వేరే వాళ్ళు ఈ యూనివర్సిటీ బోర్గా యూనివర్సిటీ, నేను ఏమంటానంటే పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఎవరైతే డిసైడ్ అవ్వలేకపోతున్నారో ఈ మంత్ 9th, July 9th వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ విజిటింగ్ అండి. ఓకే. త్రూ ట్రైన్. మనకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 1200 అప్లికేషన్ ప్లస్ 10,000 సీట్ బ్లాకింగ్ చేసుకుంటారో వాళ్ళు మేము డైరెక్ట్గా యూనివర్సిటీకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ డౌట్స్, అక్కడ ఫ్యాకల్టీ, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ అన్ని ఎక్సెట్రా అలాగే ట్రావెల్ చేస్తారు, వాళ్ళకి ఆ రూట్ అర్థమవుతుంది. ఓకే అండి. సపోజ్ అక్కడ కాలేజ్ ఇస్తారు డైరెక్ట్ తీసుకోవచ్చు కదండి, అడ్మిషన్ కట్టేప్పుడు ఎంత కట్టచ్చు అండి? ఇక్కడ అడ్మిషన్ ఓకే అనుకోండి అండి. మనకి యాక్చువల్గా ఇది ఫీజు సిస్టర్ వచ్చేసరికి మనకి సిఎస్సి స్పెషలైజేషన్ 11.4 lakhs అండి. ఓకే. ఈ 11.4 lakhsలో 4 years కాలేజ్ ఫీజు, హాస్టల్ అండ్ మెస్ ఎవ్రీథింగ్ కూడా కవర్ అవుతుందండి. రూమ్ కూడా 4 sharing ఇస్తారండి. యాక్చువల్గా 1140లో 4 sharing రూమ్ వస్తుంది. మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మీకు యాక్చువల్ ఫీజు వచ్చేసరికి ఏంటి అభిషేక్ గారు 17.8 lakhs అండి. ఓకే. కానీ మన ద్వారా జాయిన్ అయ్యేటువంటి పిల్లలకి సౌత్ డైవర్ స్కాలర్షిప్ అనేది మనం అప్లై చేసి మనం ఈ ఫీజుకి తేవటం జరిగిందండి. అదే అదర్ బ్రాంచెస్కి వేరే ఫీజెస్ ఉంటాయి, లైక్ ఈసీకి 9.5, ఏరోస్పేస్కి 10.5 ఇట్లా. ఈ సార్ వాళ్ళు మెయిన్గా నాకు ఒక 3 years నుంచి తెలుసు. ఇలాంటి వీడియో మన ఛానల్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే సపోజ్ వేరే వాళ్ళ ద్వారా జాయిన్ అవుతే అడ్మిషన్ అయిన తర్వాత వదిలేస్తారు అక్కడితో. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మళ్ళీ పట్టించుకోరు. వీళ్ళైతే అలా కాదు, 4 years చదువుతున్నంతసేపు మీ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళైతే చెప్తారు, చూసుకుంటారు 4 years వరకు. అర్థమవుతుంది కదా? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి వీళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఫుడ్ ఎలా ఉంటుందండి? ఆ ఫుడ్ వచ్చేసరికి మన సౌత్ పిల్లలకి అందరికీ మన సౌత్ ఫుడ్ మన విజయవాడ నుంచి మనం చెప్పని తీసుకెళ్ళడం జరిగింది. తనే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తుంటారు. మనకి బ్రాంచెస్ ఎలా చెప్తారు? మనకి బ్రాంచెస్ వచ్చి ఓన్లీ బీటెక్లో బీటెక్ సిఎస్సిలో మనకి వీఆర్ హ్యావింగ్ 4 స్పెషలైజేషన్, సిఎస్సి AML, సైబర్ సెక్యూరిటీ అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. మనకి 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అది కమ్ టు ఈసీలో కూడా మనకి 3 స్పెషలైజేషన్ ఉంది. ప్లేన్ ఈసీ విత్ ఐఓటీ, ఈసీ విత్ సెమీకండక్టర్ డిజైన్ ఉంది మనకి. అదే వెన్ వి కమ్ టు మెకానికల్, వీఆర్ హ్యావింగ్ మెకానికల్ విత్ రోబోటిక్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇవి మనకి ఇంజనీరింగ్లో బ్రాంచెస్. అంటే కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? మనకి వచ్చేసరికి కాలేజ్ 25th year అండి. మనకి మోర్ ఓవర్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ 100+ కోర్సెస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ బీటెక్. మోర్ ఓవర్ మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లా కాలేజ్ కూడా మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ అండి. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా మన యూనివర్సిటీలో రీసెంట్గా 20 lakhs 20 LPA మన స్టూడెంట్స్ అందరూ ప్యాకేజ్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా. దట్స్ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్లో అంత ప్యాకేజ్ రావడం చాలా గొప్ప విషయం, మీకు తెలిసిందే కదా. సపోజ్ ఇప్పుడు 11 lakhs కట్టిన తర్వాత ₹1 కూడా మళ్ళీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు కదండి? మీకు 11.4లోనే మీ కాలేజ్, హాస్టల్, మెస్ అంతా కవర్ అవుతుంది. మీరు ఎక్స్ట్రా అయితే ఏం పే చేయగలరు. ఇప్పుడు ప్లేస్మెంట్ అయితే పక్కా వస్తుంది. ప్లేస్మెంట్ అయితే పక్కా వస్తుంది. వీళ్ళు లైక్ మనం ఏదైతే మన ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి, ప్రాక్టికల్ కన్నా థియరీ కన్నా ప్రాక్టికల్ అటెండెన్స్ పర్సెంటేజ్ ఎక్కువండి. థియరీకి 1% ఉంటే ప్రాక్టికల్ 3% అటెండెన్స్ మనం ఇవ్వడం జరిగింది. మోర్ ఓవర్ దాంతోపాటు 3rd yearలో మనం ఏదైతే 100+ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఉన్నామో స్టూడెంట్ అందులో ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ చేయాలండి. ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ రావడం వల్ల వీళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పెట్టి జాబ్ వచ్చే అవకాశం ఇంకా పెరుగుతాయి. వంశీ గారు, అదే ఇప్పుడు సపోజ్
మనకి మెయిన్గా ఒకసారి అమ్మాయిల పరంగా అంతా ఓకే కదండి. గర్ల్స్ పరంగా చూసుకుంటేనండి మనకి గర్ల్స్కి చాలా అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెహ్రాడూన్ ఏదైతే ఉందో ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఇది మనకు వచ్చేసరికి ఐఎంఈ ఇండియన్ మిలిటరీ అకాడమీ దాటిన తర్వాత వస్తూ ఉంటుందండి. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఆర్మీ కంటైన్మెంట్ జోన్లో ఉంటుందండి. సేఫ్టీ సెక్యూరిటీ అసలు మనం చూసుకోవాలి. మోర్ ఓవర్ ఇక్కడ మనకి యూనివర్సిటీలో ఎవ్రీ కార్నర్ ఇస్ కవర్ సీసీ కెమెరా అండి. ప్రతి కార్నర్ సీసీ కెమెరా కవర్ అయి ఉంటుంది. ఆ వార్డెన్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ మనకు వచ్చేసరికి ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉంటారండి. మోర్ ఓవర్ గర్ల్స్కి వచ్చేసరికి వాళ్ళ బ్లాక్స్ ఎవరైతే 8 బ్లాక్స్ ఉన్నాయో ఈవినింగ్ 6 o'clockకి బ్లాక్కి క్యూ వచ్చేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో తలనేస్తారు. 6 o'clock అటెండెన్స్ చేసుకుంటారు. ఎవరిది అటెండెన్స్ ఉండదో ఫస్ట్ డైరెక్ట్గా ఏంటంటే ఫస్ట్ క్యాంపస్లో చూస్తారు. వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ వెళ్తుంది. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైనా అవుటింగ్ వెళ్ళాలన్నా, హాలిడేస్కి వెళ్ళాలన్నా పేరెంట్స్ ఒక ఫొటోస్ ఏదైతే మనం తీసుకుంటామో మనకి రికార్డ్స్లో వాళ్ళకి వార్డెన్ డైరెక్ట్గా వీడియో కాల్ చేస్తుంటారండి. చాలామంది ఏం చేస్తుంటారు, కాల్ చేసి ఇది చేస్తుంటారు. సో మనమైతే సేఫ్టీ సెక్యూరిటీ గర్ల్స్కి అంటే బాయ్స్కి చూస్తాం, అదే గర్ల్స్కి ఇంకా ఎక్కువగా. బాయ్స్కి ఏంటంటే ఈవినింగ్ 7-9 వరకు మనకి ఇక్కడ గ్రౌండ్లో ఆడుకునే పర్మిషన్ ఉంటుందండి. గర్ల్స్కి అలా 6 o'clockకి ఎవ్రీ బ్లాక్కి కీ వేయటం అనేది జరుగుతుంది. అదే మెయిన్గా ఒకసారి మీరు ఇటువంటి యూనివర్సిటీ నచ్చితే మెయిన్గా వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితే జాయిన్ అవ్వండి తప్పకుండా. ఈ సార్ వాళ్ళు కూడా వస్తారు, గైడ్ చేస్తారు, ఎలా వెళ్ళాలి, కాలేజ్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్గా అయితే చెప్తారన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అన్నా ఒకసారి ఇచ్చిన ఫామ్ అయితే బిల్ చేస్తే వాళ్ళైతే క్లారిఫై అయితే చేస్తారు. 24 hours మెయిన్గా వీళ్ళు ఎటువంటి డౌట్ అన్నా చెప్తే అయితే ఉంటారు. ఏమైనా చెప్తే చెప్పండి సార్ మామూలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్నో నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి, మీ మైండ్లో ఎన్నో యూనివర్సిటీస్ ఉంటాయి. మేము ఏమంటామంటే జస్ట్ ఒక మీరు 11,200 కట్టుకోండి, మాతో ఫ్రీ విజిటింగ్ రండి, క్యాంపస్ చూసుకోండి, కంపేర్ చేసుకోండి. మీరు ఓకే అంటేనే జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎటువంటి బలవంతం అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఈ యూనివర్సిటీ మేము ఒకసారి మీరు వస్తే మీకున్న డౌట్స్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ, పేరెంట్స్కి ఉండే డౌట్స్ సేఫ్టీ సెక్యూరిటీ, లేదా స్టూడెంట్స్కి ఉండే డౌట్స్ క్లాసెస్ ఫ్యాకల్టీ ల్యాబ్స్, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. మీరు ఎంచుకున్న యూనివర్సిటీ బెస్ట్ అని చెప్పి మీరు డిసైడ్ అవుతారు. అంతే వంశీ గారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.